హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కానిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చు. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. వీరు డాక్టర్ డి నరసయ్య గారు, ఆయుర్వేద వైద్య నిపుణులు, దాదాపుగా 40 సంవత్సరాల పైగా అనుభవం ఉన్నవారు. ఎన్నో రకాల దీర్ఘకాలిక మొండి వ్యాధులని నయించడంలో వీరు మంచి సిద్ధహస్తులు. సో ఫ్రెండ్స్, ఈరోజు ఎక్కువగా యువత ఫేస్ చేస్తున్నటువంటి సమస్య తెల్లగడ్డం, తెల్ల జుట్టు. చాలామంది కూడా మాకు కాల్ చేసి అడుగుతూ ఉంటారు, ఈ తెల్లగడ్డం, తెల్ల జుట్టు వస్తుంది, దీన్ని ఎలా తగ్గించుకోవాలి అని. అయితే చాలా వరకు ఎన్నో రకాలైనటువంటి ఆయిల్స్ కానివ్వండి, ఫేషియల్స్, ఎన్నో రకాలైనటువంటి లేపనాలు రాసినా కూడా టెంపరీగా నల్లపడుతూ ఉంటుంది. మళ్ళీ కొద్ది రోజులకు మళ్ళా కుదుల నుంచి తెల్లగా కనబడుతూ ఉంటుంది. ఈ సమస్య ఆడవాళ్ళలో కూడా ఉంది, మగవాళ్ళలో ముఖ్యంగా మగవాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. అయితే హార్మోన్స్ లోపం వల్లనే ఇలా అవుతుంది అని కూడా చాలామంది కూడా ఎంతోమంది శాస్త్రవేత్తలు కూడా చెప్పడం జరిగింది. సరైన సమయానికి తినకపోవడం వల్ల, హార్మోన్స్ లోపం వల్ల, అలాగే విటమిన్స్ లోపం వల్ల ఎక్కువగా కోపము, ఆవేశము, ఆలోచనలు అతిగా ఆలోచించే వాళ్ళకు కూడా ఈ తెల్ల వెంట్రుకలు అధికంగా వస్తాయని కూడా ఇటీవల పరిశోధనలు తేలడం జరిగింది. అయితే మీకు ఇలాంటి సమస్య కనుక ఉన్నట్లయితే ముందుగా మీరు కోపాన్ని కానీ, ఆవేశాన్ని కానీ, ఎక్కువగా ఆలోచించడాన్ని, ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వడాన్ని పూర్తిగా తగ్గించుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాని కనుక మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా 100% మీ తెల్ల వెంట్రుకలు నల్లబడడం అనేది జరుగుతుంది. సో ఆ చిట్కా ఏంటి, దాన్ని ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. దీనికి మనకు కావాల్సిందల్లా 2 ఉసిరికాయలు. నేను మోతాదు చెప్తాను, జాగ్రత్తగా వినండి, ఎక్కువ తక్కువ కలుపుకోవద్దు. 2 ఉసిరికాయలు, ఇప్పుడు సీజన్ కాబట్టి ఉసిరికాయలు ఈజీగానే అవైలబుల్గా ఉన్నాయి మనకు. దీంతోపాటు 2 కరక్కాయలు, ఇవి కూడా మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంది. కరక్కాయలు, ఒక తానికాయలు కూడా మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈ మూడింటిని, 2 ఉసిరికాయలు, 2 కరక్కాయలు, ఒక తానికాయ, వీటన్నిటిని తీసుకొని దీనికి 1 తులం అంటే 10 గ్రాములంత లోహ భస్మం అనేది మనకు ఆయుర్వేదిక్ షాపులలో, దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో కూడా ఈ లోహ భస్మం లభిస్తుంది. ఈ లోహ భస్మాన్ని ఒక 10 గ్రాములంతా తీసుకోండి. ఇలా ఈ 4 ఐటమ్స్ని తీసుకొని కొద్దిగా నీటిలో కలుపుకొని, నీటిలో వీలుంటే గుండగలగర చెట్టు ఉంటే కనుక గుండగలగర రసంలో కూడా కలుపుకోవచ్చు. నీటిలో కలుపుకొని దీన్ని రాత్రంతా ఒక ఇనుప పాత్రలో పోసి ఉంచండి, ఓకేనా? ఎందుకంటే దానికి ఐరన్ కూడా తోడుంటే చక్కగా పనిచేస్తుంది. సో ఇలా ఇనుప పాత్రలో రాత్రంతా కానీ ఇలా ఉంచేసి ఉదయాన్నే లేచి దీన్ని శిరస్సుకు లేపనంలాగా చేసి 1 గంట నుంచి 2 గంటల వరకు అలా దాన్ని ఉంచేసే ఉండాలి. ఇలా రోజు కనుక మీరు, రోజు కాకుండా కనీసం వీక్లీ 1 or 2 టైమ్స్ అయినా కనుక మీరు ఇలా చేస్తుంటే మీ నెరిసిన తెల్ల వెంట్రుకలు అన్నీ కూడా మళ్ళీ మొత్తం నల్లగా, కుదుల నుంచి నల్లగా రావడం, మొత్తం గడ్డం కానివ్వండి, మీసాలు కానివ్వండి, అన్నీ కూడా. ఈ గడ్డం మీసాలకు కూడా చాలామంది కూడా నేను చెప్పడం జరిగింది, వేప నూనె అనేది అవైలబుల్గా ఉంటుంది. ఈ వేప నూనెను ముక్కు రంధ్రాలలో 2 చుక్కల చొప్పున కూడా వేసుకుంటూ ఉంటుంటే ఈ ముక్కు రంధ్రాల నుంచి సంబంధించినటువంటి, అంటే మన తెల్ల గడ్డానికి కానివ్వండి, మీసాలకు కానీ సంబంధించినటువంటి అన్ని నాళాలన్నీ కూడా ముక్కు రంధ్రాల నుంచి చేయడం ఉంటుంది. కాబట్టి మీరు అలా ప్రయత్నించినట్లయితే తప్పకుండా మీ మీసాలు, గడ్డం కూడా పూర్తిగా నల్లగా మారడానికి అవకాశం అనేది ఉంది. ఈ చిట్కా మాత్రం చాలా ఎక్సలెంట్గా పనిచేసి, ఇప్పుడు చెప్పిన ఈ ఉసిరికాయ చిట్కా చాలా మంది కూడా రిజల్ట్ మంచిగా వచ్చింది. సో అందుకనే మీకు కూడా చిట్కా చెప్పడం జరిగింది. ఎవరైనా సరే ఇలాంటి సమస్యతో బాధపడుతూ ఉంటే తప్పకుండా ఈ చిట్కాను ఫాలో అవ్వండి, తప్పకుండా మీకు మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం కావండి, మరిన్ని చిట్కాలకు, మెడిసిన్ కోసం, మా యొక్క పూర్తి వివరాల కోసమై మా యొక్క వెబ్సైట్ని విజిట్ చేయండి. www.నాటువైద్యం NATUVYDHYM.com లాగిన్ అయ్యి మరిన్ని వివరాలు కూడా మీరు పొందవచ్చు. లేదా నేరుగా మీది సమస్య, మరే ఇతర సమస్య అయినా సరే దీర్ఘకాలికంగా మీరు బాధపడుతున్నట్లయితే నేరుగా మా వద్దకు రావచ్చు. మా యొక్క అడ్రస్ డాక్టర్ నరసయ్య, రాము క్లినిక్, ఆపోజిట్ అనితా హాస్పిటల్, హుజరాబాద్ రోడ్, పరకాల, వరంగల్ డిస్టిక్, పిన్ కోడ్ 506164. మా మొబైల్ నెంబర్స్ 8328561975 లేదా 9703774744. మీరు కనుక మా మొబైల్ నెంబర్స్ కలవకపోయినా, బిజీగా ఉండి మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూపించినటువంటి ఈ వాట్సాప్ నెంబర్లకు మీ సమస్యను కనుక వాట్సాప్ ద్వారా తెలియజేసినట్లయితే తప్పకుండా మీకు రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. దాని ద్వారా మీరు ఎలా ఫాలో అవ్వాలి, ఎలా ప్రొసీడ్ అవ్వాలనే అన్నీ కూడా మేము గైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.